హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అయితే అలసందకాయలు ఫ్రై చేస్తున్నాండి, చూసేయండి. మీకోసం అయితే అలసందకాయలు, క్యారెట్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్లు మీ ఇష్టము, మీ ఆప్షన్ని బట్టి వేసుకోండి. నేనైతే అట్లా మిక్స్ చేస్తే బాగుంటుందని వేస్తున్నా. ఇంకా తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడైనాక జీలకర్ర, ఆవాలు చిటిపట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అలసందకాయలు అయితే నాకు మా ఫ్రెండ్ ఇచ్చిందండి, వాళ్ళ చెట్టు వెంట. మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా రాని ఆనందము ఎవరైనా ఇస్తే అంత ఆనందం వస్తుంది కదా మనకి. సో నేను ఈరోజు ఫ్రెష్ మందులు లేని అలసందకాయలతో కర్రీ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, అవే అలసందకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు. మా వైపు అయితే బొబ్బరికాయలనే అంటారు. ఇటు వరంగల్, కరీంనగర్ వైపు అయితే అలసంతలు అంటారు. ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది నాకు ఈ పేరు. తర్వాత కావలసినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 to 10 minutes మగ్గనిస్తూ ఉండాలి కలుపుకుంటూ. ఈలోపు పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, మనకి ఏది ఉంటే అది, ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. దీనివల్ల అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కోకోనట్ పౌడర్ వల్ల. తర్వాత కావలసినంత కారపొడి, మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే మళ్ళీ ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, అది వేసుకొని ఇంకా దింపేసుకోవడమే, అయిపోయినట్టే. ఈ అలసందకాయల కర్రీ అయితే చాలా మంచిదండి హెల్త్కి. అలసందలు మంచి ప్రోటీన్ ఉంటుంది, ఇందులో ఫైబర్ ఉంటుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అండి. నచ్చితే